మాట్లాడకుండా పోరాటం చేయకుండా ప్రశ్నించకుండా బతకడం కంటే చచ్చిపోవడం ఉత్తమం. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలలే అని శ్రీశ్రీ గారు ఎప్పుడో రాసిండు. మనిషి లెక్క బతకాల, స్పందించే గుణం లేకపోతే నీకు గొడుకు తేడా ఏమున్నది? బర్రె పొద్దుగా లేస్తుంది, తింటది, పాలిస్తుంది. గొర్రె పోతుంది పొద్దాక తలకాయ కిందకేసుకొని తింటది, ఒళ్ళు పెంచుతుంది, కోసుకున్నాక మాంసం అవుతుంది. ఇక నీకు నాకు ఆ బర్రెకు గొర్రెకు తేడా ఏమున్నది? మనకు మెదడు ఉన్నది కదా, మెదడు అన్నది మనకున్నది. అది సరిగా పనిచేస్తే విషద మగును విశ్వ రహస్యాలు అంటాడు. కాబట్టి అది నీ విషదం అవ్వాలి కదా, లేకపోతే బతుకుడు ఎందుకు? అందుకే పృథ్వీరాజ్ అన్న గొంతు విప్పుతున్నాడు, తెలంగాణ శ్యామ్ అనే బిడ్డ గొంతు విప్పుతున్నాడు, అందరికంటే ముందు పిడమర్తి రవాణా గొంతు విప్పుతున్నాడు. తెలంగాణ కొట్లాటలా ఉస్మానియా యూనివర్సిటీని నడిపించిన వీరుడు. గొడ్లను కోసిన మాకు రేపు ఆంధ్ర రెడ్లను కోసుడు సాత కాదు అనుకోవద్దు, గొడ్లనే కోసిన మేము పెద్ద పెద్ద కత్తులు అనుకోని బిడ్డ అన్నాడు. ఈసారి సంక్రాంతి కాటికి పోతే బిడ్డ ఇక అటే టోల్ గేటు అటే ఇక ఇటు అత్తే మంచుకుంటుందని చెప్పిన వీరుడు ఆయన.